ఉపవాసం నీకు అవసరం. ఉపవాసం ఏం చేయాలా? దేవునితో స్నానం చేయాలి, సవాసం చేయాలి. గోచారం అంటే ఏంటిది? దేవునితో బతిలాడుకోవాలి. ఆయనకు ధరాలు వెళ్ళిపోతున్నాయి, విడాకులు అయిపోతున్నాయి. అయితే జ్ఞానవాడు కాలేదు. జ్ఞానవాళ్ళు ఏం చేస్తారట? ఇల్లు కట్టుకుంటాడు. జ్ఞానవంతుడు ఇల్లు నడిపిస్తాడు. అయితే జ్ఞానవాడు బలహీనతలో ప్రతి దానికి టెంట్ అవుతున్నావా? అది ప్రభావ టెంట్ అవుతున్న ప్రభావ శోధింపబడుతున్నాను, వేధింపబడుతున్నాను, ఓడిపోతున్న విషయం అని చెప్పినప్పుడు తప్పకుండా దేవుని శక్తిని మీకు అభిషేకం ఇస్తాడు. వరాలను ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. కొత్తగించిన ఏమిస్తాడు? అభిషేకం ఇస్తాడు. అభిషేకం ఇచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధులు ఉండే కాకుండా నువ్వు ప్రార్థించే కాలాలు జరుగుతాయి, నువ్వు ఆజ్ఞాపించే కాలాలు జరుగుతాయి. అంతేకాకుండా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం ఉంటుందో అక్కడ నేను ఉంటానని చెప్పండి. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ చేసుకుంటున్నాం. ఏకాంతాన్ని ప్రార్థన చేయి, కుటుంబం ప్రార్థన చేయి. సంఘం దగ్గర కూడా చాలా మంది ఏకాంతం చేస్తారు, కుటుంబంతో చేస్తారు. సంఘంతో తక్కువ. సంఘాన్ని రావాలి. సంఘంలో పెట్టిండా దేవుడు? ఉపవాసాలు పెట్టిండా? రావాలి.